నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. మాన్యువల్ విధానంలోనే ఎస్జీటీ బదిలీల కౌన్సిలింగ్ జరగాలంటూ డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డీఈఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులు బసవలింగారావు, ఎం కళాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు ఎస్జీటీ ఉపాధ్యాయులను మోసం చేశారని మండిపడ్డారు. మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ బదిలీలు మాన్యువల్ విధానంలోనే జరగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. మా ప్రధాన డిమాండ్ మాకు ఇచ్చిన హామీ ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలోనే కౌన్సిలింగ్ జరపాలి. ఒక్కొక్క ఉపాధ్యాయుడు 2000 నుంచి 3000 అబాప్షన్ పెట్టుకోవడం చాలా కష్టం. స్కూల్ అసిస్టెంట్ అబాప్షన్స్ 50 పెట్టుకోవడానికి 2 గంటల సమయం తీసుకుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఒక ఎస్జీటీ టీచరు 2000 నుంచి 3000 అబాప్షన్ పెట్టుకోవడం సాధ్యం కాదు. అది ఎంతో బాధతో కూడుకున్న వ్యవహారం. దాన్ని వాళ్ళ క్లస్టర్ పేరుతో, డివిజన్ల పేరుతో, మండలాల పేరుతో 200 విభజించామన్నారు. 3000 పెట్టాలంటే కనీసం 15 నుంచి 2 గంటల పైన 15 into 2 30 గంటలు పడతాయి. కళ్ళు తిరిగి కింద పడిపోవటమే. ఇది చాలా కష్టమని ఉపాధ్యాయ సంఘాలు అధికారులతో చర్చలు జరిపినప్పుడు వాళ్ళు అంగీకరించారు. మాన్యువల్ విధానాన్ని పెడతా ఉన్నారు. కానీ ఇది మోసం చేశారు. అందుకని అధికారులు మోసం చేసిన దానికి వాళ్ళ లోకేష్ గారే సమాధానం చెప్పాలి. మరి ప్రభుత్వ పెద్దలు, అధికారులు అనేక దఫాలుగా చర్చలు జరిపి చర్చల్లో మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు జరుపుతామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నిలబెట్టుకోకుండా ఇచ్చిన హామీని తొంగలో తొక్కి చర్చలకు తూట్లు పడవటం అనేది ప్రజాస్వామ్యంలో చాలా ఘోరమైనటువంటి విషయం. మరి ఈ రోజున ఇచ్చినటువంటి హామీని తొంగలో తొక్కి చర్చలకు తూట్లు పడిసి ఇవాళ ఎస్జీటీ టీచర్లు కానీ అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ వెబ్ కౌన్సిలింగ్ కూడా చూస్తే ఇది ఒక ఫెయిల్యూర్ వెబ్ కౌన్సిలింగ్. జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా యోగా ఆక్యుప్రెజర్ పై ఉచిత అవగాహన కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో జరిగింది. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో యోగా శక్తి సాధన సమితి మరియు ఆస్పా భారత సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపకులు డాక్టర్ మాకాల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ప్రజా జీవితాల్లో యోగా ఎంత అవసరం ఉందని అన్నారు. అందుకే ప్రధాని మోడీ పిలుపు మేరకు 21 రోజుల పాటు యోగా ఆక్యుప్రెజర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ వంకదారి సుబ్బరత్నమ్మ, లైబ్రేరియన్స్ కొండ చిన్నప్పరెడ్డి, నంద్యాల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అనేక మంది ఆచరించడం ఇది భారత ప్రజల వంశ పారంపర్య ఆరోగ్య విధానం అయి ఉండటం, చాలామంది వదిలేయటం, మళ్ళీ ఫిట్నెస్ మంత్రాతో ఈ విధానాలోకి వచ్చిన విధానం చూస్తే భవిష్యత్తులో ఈ రోగాలు, రుగ్మతులు సంఖ్య తగ్గవలసిన అవసరాన్ని గుర్తిస్తే మరొకసారి మన మోడీ గారి ఫిట్నెస్ మంత్రాన్ని ప్రజలందరి చెరువుకు తీసుకెళ్ళడానికి మా యోగశక్తి సాధనా సమితి 21 రోజుల ఉద్యమంగా మరి కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తూ ఉన్నాం. ఫిట్నెస్ మంత్ర ప్రచారంలో భాగంగా 1వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నామండి. మన యోగశక్తి సాధనా సమితి అధ్యక్షులైనటువంటి డాక్టర్ మాకాల సత్యనారాయణ గారు చెప్పేటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బీపీ, షుగర్, గుండె జబ్బుల నుంచి ఎలా బయటపడాలో, మన ఒంట్లో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని వెలికితీసే ప్రక్రియ ఉంటుందండి. దాన్నే యోగశక్తి చికిత్స. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వచ్చిన 1 గంట మనిషిని ఎలా బతికించాలో అద్భుతమైన గోల్డెన్ అవర్ పాయింట్స్ ఉంటాయి. శ్రీధర్యం ఆయుర్వేదిక్ ఐ క్లినిక్ మరియు పంచకర్మ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో జరిగింది. బ్రాడీపేటలోని హైందవ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో శ్రీధర్యం ఆయుర్వేద ఐ క్లినిక్, పంచకర్మ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ ఇన్ఛార్జ్ పవన్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 25 బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. ఆయుర్వేద వైద్యం గుంటూరు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక నుంచి ప్రతి నెల ఈ ఆయుర్వేద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలు ముఖేష్, సంగీత్ కుమార్, సాయి కుమార్, కార్పొరేటర్ ఆచారి, అనిల్ బెహ్రా, ఉపేంద్ర పాల్గొన్నారు. ఇట్లాంటి క్యాంపుల్ని మీరందరూ ఉపయోగించుకొని ఆయుర్వేదంలో మీకు కావలసినటువంటి
ఈ ఆయుర్వేద పదార్థములు మందులు కానీ ఏవైనా కళ్ళ దగ్గర నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ దగ్గర నుంచి డయాబెటిక్ దగ్గర నుంచి కూడా వీరు టెస్టులు చేసి ఆధునిక పద్ధతుల్లో ఈ ఆయుర్వేదం యొక్క ట్యాబ్లెట్స్ని వీటిని ఈ సిరప్పుల్ని అందజేయడం జరుగుతుంది. ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ అనేది ఏంటంటే జనాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనే ఉద్దేశంతో సో అలోపతి వాడుతున్నారు, అన్ని మెడిసిన్స్ వాడుతుంటారు జనరల్గా పబ్లిక్ అనేవాళ్ళు. సో ఒకటి ఏంటంటే ఒక బెనిఫిట్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి ఆయుర్వేదంలో. అండ్ మోర్ ఎవర్ మనము ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాము, 25+ బ్రాంచెస్తో ఉన్నాము శ్రీధర్యం అనేది. అండ్ మనకి హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో ఉంది, అండ్ బెంగళూరు, బాంబే, ఢిల్లీ, చెన్నై అండ్ కేరళలోనే మనకి 19+ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో మేము ఏపీ కానీ తెలంగాణ 2 స్టేట్లలో మనం ఏంటంటే ప్రతి నెల ఒక చోట ఏరియాలో క్యాంప్స్ చేస్తూ ఉన్నాము. సో దీన్ని ఇక్కడ కూడా గుంటూరులో స్టార్ట్ చేశాము. సో దీన్ని గుంటూరులో కూడా కంటిన్యూ చేద్దామని ఎవ్రీ మంత్ ఒక డే ఇక్కడ పెట్టుకుని సో క్యాంప్ని కంటిన్యూ చేస్తూ జనాలకి ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ అనే ఒక ఈ బెనిఫిట్స్ అనేది ముందుకు సాగించాలని చెప్పేసి ఒక ఉద్దేశం. రాజధాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రామాంజనేయులు ఆదేశాలతో మహిళలు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పినటువంటి కృష్ణరాజుని వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దేవతల రాజధాని అన్నాడు అమరావతిని. అది తప్పు, అది వేసిల రాజధాని అని చెప్పి మాట్లాడాడు. అతను మాట్లాడిన దానికి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సపోర్ట్ చేశాడు. ఇది చాలా దారుణం అన్నమాట. ఎంత దారుణం అంటే మహిళల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా అమరావతి మహిళలందరినీ కలిపి సెక్స్ వర్కర్ల కింద అంత దారుణాతి దారుణంగా మాట్లాడాడు. అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళలు అందరూ కూడా కంప్లైంట్స్ ఆయా నియోజకవర్గాలు ఇక్కడి నుంచి మేము పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి తనేమో కార్పొరేటరు, నేనేమో పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకురాలని, తనేమో డివిజన్ అధ్యక్షుడు, తనేమో యార్డు చైర్మన్, ఇలా వివిధ హోదాల్లో తెలుగు మహిళలు. ఎస్ఎస్ సత్య మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ నూతనంగా అరండల్పేట 18వ లైన్లో ప్రారంభమైంది. జాస్తి వీరాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ సత్య మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించామని నిర్వాహకులు చెరుకురి శ్రీనివాసరావు సత్య వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గుంటూరు జిల్లా కలామ తల్లి ముద్దుబిడ్డలను ఎందరినో ఆదరించిందని అన్నారు. ప్రజలకు మానసిక ఉల్లాసం కలిగించాలంటే అది కేవలం కళాకారుల వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ, కోటేశ్వరరావు, బాపయ్య చౌదరి, సత్యనారాయణ, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. కళామతల్లి ఆశీస్సులతో అనేక కార్యక్రమాలని గౌరవ ఆర్గనైజర్స్, సింగర్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఒక మంచి మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ఇన్స్టిట్యూట్లకు చేదోడు వాదోడుగా ఉండాలని, కళాకారులకి గాయని గాయకులను కూడా మంచిగా గుర్తించి ప్రోత్సాహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ గుంటూరులో దాదాపుగా ఈ సంగీత, సాహిత్య, సాంస్కృతిక రంగం మన బాగా అభివృద్ధి చెందుతుంది. ట్రాక్స్ మీద పాటలు పాడేవాళ్ళు చాలామంది ముందుకు వస్తున్నారు. ఆ ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూషన్ పెడదామని చెప్పేసి అన్ని రకాలుగా ఇక్కడ ఒక ట్రాక్సే కాకుండా శాస్త్రీయ సంగీతం, అన్ని సాహిత్య సంబంధించినటువంటి ఏదైనా సభలు కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్లాంటేషన్ వీక్ లో భాగంగా అమరావతి రోడ్ హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. బీఎన్ఐ గుంటూరు వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. అనంతరం కాలేజీ ఆవరణలో ఉన్న మొక్కల్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీఎన్ఐ ప్రోగ్రామ్ స్పాన్సర్ శేషుబాబు, బీఎన్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ బాబు, హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ నాగభూషణం, కాలేజ్ సెక్రటరీ మధుసూదన్ రావు, నాస్ సినిమా ఓనర్ ఎండి సాదక్ హుస్సేన్, మేనేజింగ్ డైరెక్టర్ సురక్ష కన్సల్టెన్సీ వై స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, రెడీ సార్. అవగాహన సంస్థ కార్యాలయంలో ప్రజల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సభ జరిగింది.
అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణురాలు డాక్టర్ టి మహతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి జీవన శైలిలో మార్పుల వలన ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. ఖైనీ, గుట్కా, పాన్ వేసుకునే వారిలో నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఎక్కువ రోజులుగా వ్యాధి తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, చెల్లా అంజిరెడ్డి, వివి రావు తదితరులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ మగవాళ్ళల్లో మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది రెండు క్యాన్సర్స్ కి చేస్తాం అన్నమాట. ఒకటి ఊపిరితిత్తుల క్యాన్సర్ కి, రెండోది ప్రాస్టేట్ క్యాన్సర్ కి. ఊపిరితిత్తుల క్యాన్సర్ కి 50 సంవత్సరాల పైమాట నుంచి స్టార్ట్ చేస్తాం. మీకు ఎప్పుడైనా దగ్గు కానీ ఆయాసం కానీ ఏదైనా ఒక నెలకి మించి తగ్గకపోతే జస్ట్ వచ్చి కలిస్తే మమ్మల్ని కలవాల్సిన అవసరం. ఎవరైనా ఊపిరితిత్తుల లోపం కానీ ధన పొజిషన్ కానీ కలిస్తే సిటీ చెస్ట్ అనేది తీస్తారు. సిటీ స్కాన్ ఎక్స్రేలో తెలియదు అంటే మీరు అడుగునేరు మళ్ళీ ఎక్స్రే తీస్తే చాలు కదా. ఒక నెలకి మించి తగ్గకపోతే 14 వారం రోజులు జరగాల్సిన అవసరం లేదండి. నెలకి మించి తగ్గకపోతే కనుక ఒక సిటీ స్కాన్ చేస్తే ఏదన్నా ఇబ్బంది ఉన్నా తెలిసిపోతుంది. రెండోది ప్రాస్టేట్ క్యాన్సర్, అంటే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్. చాలా మంది పెద్ద వయసు వాళ్ళకి ఏంటంటే యూరిన్కి వెళ్ళేదానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. నాస్ సెంటర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను 6వ మండల బీజేపీ నాయకులతో కలిసి డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ సందర్శించారు. గతంలో వారికి మాట ఇచ్చిన ప్రకారం బీజేపీ నాయకులు వేమూరి అనిల్ కుమార్ మరియు మైలవరపు ప్రవీణ్ మందులు పెట్టుకునేందుకు ఐరన్ ర్యాంకులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ విచ్చేసి మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీజేపీ తర్వాతే ఎవరైనా అని, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు సాధించే దిశగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ చెప్పిన విధంగా అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం చిట్ట చివరి వ్యక్తి వరకు ఫలాలు అందే విధంగా బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 6వ మండల అధ్యక్షులు మలిశెట్టి పవన్ కుమార్, సీనియర్ నాయకులు సురేష్ కుమార్ జైన్, నాయకులు వేమూరి అనిల్ కుమార్, మైలవరపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు ఏదైతే మేము ప్రామిస్ చేశామో గతంలో వీరు ఇక్కడ సిబ్బంది మేము విజిట్ చేసినప్పుడు 2 ర్యాక్స్ని గుంటూరు 6వ మండలం బీజేపీ నాయకులు అనిల్ గారు అలానే ప్రవీణ్ గారు ఇద్దరు డొనేట్ చేశారు. చాలా సంతోషం. చిన్న మాట అయినా పెద్ద మాట అయినా ఇస్తే నిలబెట్టడం, దానికి కట్టుబడి ఉండటం బీజేపీ యొక్క లక్ష్యం. అది యొక్క మాలో ఎప్పటి నుంచో ఉన్న గుణం. ఆ గుణానికి మా యొక్క స్ఫూర్తికి సూచనగా ఈరోజు వీరు అడిగినట్టుగా ఈ ర్యాక్స్ మేము ఇచ్చి ప్రజాశ్రేయస్కి ఇవన్నీ ఉపయోగపడాలని కోరుతూ మన అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనే సిద్ధాంతం శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మనకి రాసిచ్చిన సిద్ధాంతం. మధుమేహం, పాదాల పరిరక్షణపై శాస్త్రీయ అవగాహన సభ ఎస్హెచ్ఓలో జరిగింది. డాక్టర్ కె రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్ పాల్గొన్నారు. సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ షుగర్ వ్యాధి ఉన్నవారిలో అరికాలలో మంటలు, చురకలు వస్తాయని చెప్పారు. పుండ్లు దీర్ఘకాలంగా మానకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ పి నిర్మలారాణి, డాక్టర్ చల్లా చైతన్య తదితరులు పాల్గొన్నారు. చాలా మంది డాక్టర్లు ఆర్బీఎస్ రాస్తున్నారు కదా అంటే మీరు ఏదో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వెంటనే రిపోర్ట్ చూసి ట్రీట్మెంట్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఫాస్టింగ్ చేయించుకురా, పోస్ట్ పోన్ చేయించుకురా అంటే అప్పుడు దాకా ఆయన కూర్చోవాలి, మీరు కూర్చోవాలి కదా, మళ్ళీ 2వ రోజు అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు, ఆర్బీఎస్ రాస్తారు. స్థూలంగా తెలుస్తుంది, అందులో స్థూలంగా ఉందా లేదా అని తెలుస్తుంది. కానీ ఆర్బీఎస్ వన్స్ డయాబెటిక్ అన్న తర్వాత ఆర్బీఎస్ యూజ్లెస్. అంటే ఫాస్టింగ్ అందరికి 8 గంటలు ఫాస్టింగ్ ఉండి చేయించుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అవుతుంది. తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 2 ఇడ్లీ తినొస్తారు, అది పోయి పెద్ద పెరగదు, బ్రహ్మాండంగా ఉందనుకుంటారు. అందుకని ఇట్లాంటివన్నీ దేంట్లో కరెక్ట్ అవుతాయి అంటే HbA1cలో కరెక్ట్ అవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు బ్లడ్ పొడిపించుకోవడం అనవసరం అనమాట. అంతా ఫాస్టింగ్, పోస్ట్ పాండలు ఇవన్నీ ఉపయోగం లేదు, ఇవాళ HbA1c మాత్రమే. సినీ నటులు మోహన్ బాబు, విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్రలు పెట్టి సనాతన సాంప్రదాయాన్ని అవమానిస్తున్నారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ విమర్శించారు. బ్రాహ్మణులను కించపరిచేలా కన్నప్ప సినిమా తీశారంటూ శంకరవిలాస్ సెంటర్లో నిరసన తెలిపారు. ఏకాదశి రుద్రాభిషేకాలు చేశారు.
శ్రీధర్ శర్మ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కించపరిచే సన్నివేశాలతో బ్రాహ్మణులను అవహేళన చేసేలా చిత్రాలు నిర్మిస్తూ ఉంటే సినీ పరిశ్రమ పెద్దలు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? కన్నప్ప సినిమాపై ఎందుకు నోరు మెదపడం లేదు అని ప్రశ్నించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.